బీసీలకు నువ్వేమైనా తాపేదారువాను లేదా బీసీలకు బువ్వ పెట్టినావా? అసలు బీసీలకు నువ్వు చేసింది ఏంది? అసలు బీసీల పక్షాన నువ్వు కొట్లాడింది ఏంది? ఈవేళ ఆర్ కృష్ణ కంటే నువ్వు ఎక్కువ కొట్లాడినావా బీసీల ఒక పక్షాన? ఎమ్మెల్యేగా గెలిచారు, ఒక ఎంపీగా చేశారు. ఆర్ కృష్ణయ్యకి ఒక చరిత్ర ఉంది. ఒక చరిత్ర ఉంది. ఆయన ఎన్నో సంస్కరణల కోసం కొట్లాడిండు. అదే దళితుడు మందకృష్ణ మాదిగా కొట్లాడలేదా? ఈవేళ ఆయన కలలు కన్నటువంటి ఏం కోరుకున్నాడో అది ఈవేళ భారత ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో ఆయన సత్సంబంధాలు నడిపించి దాన్ని ఈవేళ ఆ లక్ష్యం వైపు పరిగెడుతున్నాడు కదా. నువ్వు వాళ్ళని చూసి నేర్చుకో. నువ్వు నిజంగా ఒక నాయకుడికి ఎదగాలనుకుంటే నీకు ఒక ప్రిన్సిపల్ ఉండాలి. ఇవాళ అంబేద్కర్ గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చి ఇవాళ ఒక మహానుభావుడయ్యాడు ఈ దేశంలో. ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక నాయకుడిగా ఒక రిపబ్లికన్స్ దీన్ని తీసుకొచ్చి ఒక కాన్స్టిట్యూషన్ ఎట్లా బిల్డ్ చేయగలిగారు? అట్లా చేయి కదా నువ్వు. నిజంగా నీకు ఏదైనా ఉంటే నువ్వు ఏదైనా చెయ్యాలి బీసీల కోసం అంటే బీసీలలో నువ్వు ఏ బీసీకి చేస్తావు? నువ్వు మున్నూరు కాపుకి చేస్తావా, గౌండ్లకు చేస్తావా, ముదిరాజులకు చేస్తావా, లేకపోతే పద్మశాలకు చేస్తావా, లేకపోతే ఇంకా XYZ కులాలకు చేస్తావా, సాకలికి మంగళకి కుమ్మరి కమ్మరికి ఎవరికి చేస్తావు నువ్వు? నీకు ఎవరికి లాస్ అయిందని కొట్లాడుతున్నావు? ఏం లాస్ అయిందో చెప్పు. అంటే బీసీలు అంటే ఎవరు? దీనిలో ఎవరు పొందుతున్నారు? లబ్ధి ఎవరు పొందుతున్నారు?